హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నామండి. నాకైతే పర్సనల్గా ఎవరింటికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నాకు బాత్రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది నీట్గా ఉండడానికి అయితే నేను ఎన్ని రోజులు చాలా మెయింటైన్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం నీట్తో పాటు అలాగా అన్ని ఎస్థెటిక్ వైబ్స్ అవన్నీ అంటున్నారు కదా, మరీ అంత కాకపోయినా బేసిక్గా కొంచెం డెకార్ చేద్దాము అని అయితే ఇవాళ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో మీకు కూడా ఏమైనా హెల్ప్ఫుల్ అయ్యి ఉంటాయి ప్రోడక్ట్స్ ఐడియాస్ అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఎంటీ టూర్ చూసేయండి బాత్రూమ్ది. సో బేసిక్ ఇండియన్ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి సేమ్ అంతే ఉంటుందండి. ఇక్కడ ఇలాగ డోర్కి యాక్చువల్లీ మాది వుడ్ డోర్, సో వెనకాల పీవీసీ కొట్టించాము సో దట్ వాటర్ ఏమైనా పడినా కూడా డోర్ అంత ఈజీగా పాడవద్దు అని చెప్పి సో పీవీసీ అయితే కొట్టించాము. అండ్ ఇక్కడ వాల్ దగ్గర స్టోరేజ్కి కావాలి, ప్లస్ కొంచెం డెకార్గా కూడా బాగుంటుందని చెప్పి ఈ షెల్ఫ్స్ అయితే తీసుకున్నాను అమెజాన్ నుంచి. సో ఈ షెల్ఫ్స్ అనేది నాకు చాలా క్యూట్ అనిపించి ఇది మీషోలోనే అమెజాన్ రెండిట్లోనే అవైలబుల్ ఉంది. కానీ అమెజాన్లో ఆ వెనకాల స్టిక్కర్ ఏదైతే ఉందో అది గ్రిప్ క్వాలిటీ నాకు బాగా అనిపించింది అనమాట. సో నాకైతే ఈ కబోర్డ్ క్యూట్గా అనిపించింది ఈ వాల్ షెల్ఫ్. అండ్ ఈ మధ్య ఫోటో ఫ్రేమ్స్ అన్నది కొంచెం ట్రెండ్ అవుతుంది కదా, సో అలాగా కొంచెం కొటేషన్స్తో ఫోటో ఫ్రేమ్స్ చేద్దాము అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నా. సో నేను ముందర ఏది ప్లాన్ చేసినా ఫస్ట్ అవి కొనేయకుండా ఇలాగ పేపర్ ఏమైనా పెట్టి లేకపోతే అక్కడ మాస్క్ లాగా చేసి పెట్టుకుంటాను. సో దట్ అది యూస్ చేస్తున్న కొద్దీ మనకు ఓకే ఇది ప్లేస్ పర్ఫెక్ట్ ఉంది పెట్టుకోవచ్చు అని అనిపిస్తే అప్పుడే నేను ఐటమ్స్ కొని అయితే సర్దుకుంటాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజింగ్కి నేనైతే బేసిక్గా మా హస్బెండ్ వాళ్ళ షేవింగ్ కిట్, తర్వాత ఆయిల్స్ అన్నీ కొంచెం యూక్లిప్టస్ ఆయిల్, మసాజ్ ఆయిల్ అవన్నీ కూడా నేను రెస్ట్ రూమ్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో డెటాల్ అవన్నీ కూడా ఇలా నీట్గా ఒక టబ్ లోపల అరేంజ్ చేసేసి పై షెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇంత వెయిట్ కూడా భరిస్తుంది అనమాట ఈ షెల్ఫ్ అనేది. అమెజాన్లో తీసుకున్నది నాకైతే చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్గా ఉంది నాకు ఆర్గనైజింగ్కి. అండ్ ఇప్పుడు కిందన వచ్చేసి ఇది ఖాళీ ఉండడానికి పైన షెల్ఫ్స్ పెట్టాను. ఇక్కడ కొంచెం డెకార్ చేద్దామని సో ఈ 2 ప్లాంటర్స్ అయితే నాకు 3 సెట్ అమెజాన్లోనే ఎప్పుడో తీసుకున్నాను. సో అది ఇలా చిన్నగా క్యూట్ ఉన్నాయని చెప్పి ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ మధ్యలో ప్లాంటర్ వచ్చేసి 2 సెట్ అనమాట. అదొకటి విరిగిపోయి ఇలా ఒకటి అలా ఎప్పటి నుంచో అలా ఉంచుకుంటూ ఉన్నా. సో ఫైనలీ దాన్ని వాడడానికి అయితే ఇక్కడ ప్లేస్ దొరికింది. సో దాంట్లో మంచిగా నీట్గా ఇలాగ పాట్ పొరి పెట్టుకున్నాను. అండ్ దాని లోపలే క్యాండిల్ పెట్టాను అనమాట, మన జార్ క్యాండిల్స్. సో ఎప్పుడైనా కొంచెం సూదింగ్గా రిఫ్రెషింగ్గా ఉండాలి అని అనిపించినప్పుడు ఆ క్యాండిల్ వెలిగించుకుంటూ ఉంటాం అనమాట. సో దీంట్లో నేను ఇలాగ లావెండర్ ఆయిల్ అరోమా థెరపీ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఇది చాలా ఇయర్స్గా యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్. సో చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ స్మెల్ అంతా కూడా. సో దాన్ని ఇలాగ కొంచెం పాట్ పొరి మీద జల్లుకుంటాను అండ్ క్యాండిల్ మీద కూడా. ఆల్రెడీ ఆ క్యాండిల్ కొంచెం లావెండర్ సెంటెడ్ క్యాండిల్, సో దానికి ఇంకా కొంచెం ఎన్హాన్స్మెంట్గా ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆర్గనైజర్స్గా యూస్ చేయడానికి ఇలాగ ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ఇలా వాల్ పేపర్ తీసుకున్నా. సో ఈ కలర్ వాల్ పేపర్ అనేది కొంచెం సూట్ అవుతుంది బాత్రూమ్కి, కొంచెం ఎస్థెటిక్ వైబ్ లాగా కలర్ తీసుకొస్తుంది అని చెప్పి తీసుకున్నా. సో దాని ఇలాగా జస్ట్ వాల్ పేపర్తో చుట్టేస్తున్నాను అనమాట. అండ్ దాని లోపల నేను ఇక్కడ ఇలాగ మేకప్ రిమూవర్ ప్యాడ్స్, తర్వాతనేమో బడ్స్ పెట్టుకున్నాను. అండ్ పక్కన ఆ పింగాణి పెట్టుకున్నా. అదేమో ఎక్స్ట్రాగా ఎప్పుడైనా మనం ఇయర్ రింగ్స్ కానీ హెయిర్ బ్యాండ్, హెయిర్ క్లిప్ ఏవైనా అక్కడ విప్పుతో అప్పుడు దాని మీద పెట్టుకున్నప్పుడు రింగ్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టుకుని అక్కడ నుంచి తీసి యాక్సెస్ చేసుకునేటట్టు అనమాట. అండ్ ఇది వచ్చేసి లాండ్రీ బ్యాగ్. సో ఇలాగ హ్యాంగింగ్ లాగా లాండ్రీ బ్యాగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఓపెన్ ఉండడం వల్ల మనకి స్మెల్ అంతా కూడా ఏమంత ఎక్కువ అవ్వదు. సో ఓపెన్గా ఉన్నట్టే ఉంటుంది. సో మనం బాత్ అయిపోయి అందరిది అయిపోయాక డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ దగ్గర పెట్టేసేచ్చు అనమాట. సో అలాగా ఇది అనమాట ఫైనల్ సెటప్. సో ఇలాగ నాకు క్యూట్గా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండేటట్టు అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి ఐక్యాన్ నుంచి తీసుకున్నాను అనమాట. నేను మోస్ట్లీ ఆర్గనైజర్స్ అన్నీ కూడా హుక్స్తో ఉన్నవే తీసుకున్నాను. నేను ఏది కూడా మేక్తో కొట్టేటట్టు తీసుకోలేదన్నమాట బాత్రూమ్కి. సో ఎప్పుడైనా మనం తీసి యూజ్ చేయడానికి ఉంటుంది అని చెప్పి ఇప్పుడైతే ప్లాన్ చేస్తున్నట్టు ఫోటో ఫ్రేమ్స్ కూడా నాకు అక్కడ సూట్ అవుతాయని అనిపించి నేనైతే 4x6 సైజ్ తీసుకున్నా. అది నాకు కరెక్ట్గా నాకు అక్కడ సైజ్ సరిపోతుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి మనకి 9 ఫోటో ఫ్రేమ్స్ ఒక సెట్ వచ్చింది, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ బయటది కూడా అద్దం కాదు, అది అక్రిలిక్ షీట్. సో మనకి కింద పొరపాటున పడినా కూడా ఏమీ మనకు హామ్ అవ్వదు అనమాట. సో అందుకనైతే ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాను. లింక్ కావాలంటే
కమెంట్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ దాంట్లో కొన్ని పింట్రెస్ట్లో నుంచి 3 పిక్స్ అయితే నేను తీసుకున్నా, కొంచెం కొటేషన్స్ ఉన్నట్టు. అండ్ అవి నాకు ఇమీడియట్గా రావాలి అని బ్లింకిట్లో అయితే మనకి ప్రింట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది కదా, సో అది యూజ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఆ ఫోటో ఫ్రేమ్స్కి ఏమో సెట్ చేసేసి ఫైనల్గా ఇక్కడ ఇలా సెట్ చేశాను అనమాట. హాయ్ చెప్పు చెప్పు. అవనీస్ హోమ్ మళ్ళీ చె థ్యాంక్ యూ. ఇప్పుడు బయట వాష్ బేసిన్ ఏరియాని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మిర్రర్ని బయటికి తీసి ఈ టైల్స్ అన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. నేను ఈ వాష్ బేసిన్ కానీ ఏవైనా క్లీన్ చేయడానికి నీట్గా ఈ బ్రషెస్ యూస్ చేస్తున్నాను అనమాట ఎప్పటి నుంచో. సో ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. నాకైతే అది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ అది పట్టుకోవడానికి మనకి గ్రిప్ ఉంటుంది అండ్ నీట్గా బ్రష్తో క్లీన్ చేసేయడానికి కూడా చాలా బాగుంది. అండ్ దాని లోపలే మనం లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. సో అది పంప్ చేస్తుంటే బయట లిక్విడ్ వస్తుంది, సో అప్పటికప్పుడు టక్ టక్ అని క్లీన్ చేయడానికి బాగుంటుంది. సో ఇది సెట్ ఆఫ్ 3 అయితే నేను తీసుకున్నా. సో కిచెన్కి, వాష్ బేసిన్కి, బాత్రూమ్కి అలాగా తీసుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి వూకీ బ్రాండ్ది. ఇది నాకు స్టెయిన్లెస్ రిమూవర్ చాలా, ఆ స్టెయిన్లెస్ మన పైప్స్ అవన్నిటికీ కూడా ట్యాప్స్ అన్నిటి కూడా చాలా క్లీన్గా అనిపిస్తుంది. కాసేపు అలా పెట్టి లైక్ కొంచెం క్లీన్ చేసి కాసేపు అలా వదిలేసిన తర్వాత క్లీన్ చేసి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. న్యూ ట్యాప్స్ లాగా అనిపిస్తున్నాయి మొత్తం. ఇలాగ క్లీన్ చేశాక డ్యామ్ క్లాత్తో తుడిచేసి దాని మీద కొంచెం ఏమైనా కోకోనట్ ఆయిల్ ఏమైనా అప్లై చేస్తాను అనమాట లైట్గా. సో వాటర్ అక్కడ పడినా లైక్ వెంటనే బయటకు వచ్చేస్తే అక్కడే వండిపోతేనే స్టెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. సో ఇది ట్యాప్. సో ఎంత బాగుందో చూసారా, ఎంత నీట్గా అయిపోయిందో ఆ వూకీ వాడడం వల్ల. అండ్ ఇప్పుడు ఈ మిర్రర్ని అయితే క్లీన్ చేస్తున్నా. సో మిర్రర్ లోపల గ్లాస్ అయితే నేను నార్మల్గా కోలిన్ యూస్ చేసి న్యూస్ పేపర్తో క్లీన్ చేశాను. ఈ వాష్ బేసిన్ కింద కబోర్డ్లో మన అన్ని సప్లైస్ ఉంటాయి కదా, సో అక్కడ మా బాబు యూజువల్లీ తీసేస్తూ ఉంటాడని చెప్పి అయితే ఇలాగ సేఫ్టీ లాకర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది కింద లెవెల్లో ఉన్న కబోర్డ్స్ అన్నిట్లోనూ మా ఇంట్లో ఉంటుంది. సో ఇదనమాట కింద కబోర్డ్. సో ఎంత ఆర్గనైజ్ చేయాలనుకున్నా అప్పుడప్పుడు ఎక్కువ సామాన్లు అయిపోయినప్పుడు ఇలా అన్ఆర్గనైజ్డ్గా కనపడుతూ ఉంటుంది. సో ఇది లాభం లేదు అని చెప్పి అయితే ఇలాగ 2 సెట్స్ ఆఫ్ ప్లాస్టిక్ ర్యాక్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో దాంట్లో సో పైన వాష్ బేసిన్కి కావాల్సిన నాప్కిన్స్, తర్వాత కొన్ని ఎక్స్ట్రా సప్లైస్ పెట్టాను. అండ్ కిందన మన కిచెన్కి కావాల్సిన కొన్ని ఎక్స్ట్రా సప్లైస్ ఉంటాయి కదా యూటిలిటీ ఏరియాలో పట్టను. సో అవన్నీ కూడా ఇక్కడ నీట్గా ఇలాగా గార్బేజ్ కవర్స్, విమ్ సోప్, ఓడోనిల్స్ ప్యాకెట్స్, సో అవన్నీ పెట్టాను. అండ్ ఇక్కడ కొంచెం లాంగ్ ఉంటాయి కదా పెద్ద పెద్ద బాటిల్స్, అవన్నీ నీట్గా ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నా. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ నాకైతే ఇలా ఆర్గనైజ్డ్గా ఉండడం అనేది చాలా ఇష్టం అనమాట. హ్యాండ్ వాష్ చేసేసుకో. అందరూ చేసుకున్నారన్నా. చాలు ఇంకా దా హ్యాండ్స్ తుడుచుకొని వెళ్తాం. హ్యాండ్స్ తుడుచుకుని యాక్టింగ్కి దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అనమాట. సో జస్ట్ ఒక చిన్న ప్లాంట్, తర్వాత హ్యాండ్ వాష్ పెట్టి నాప్కిన్ పెట్టేశాను. అండ్ అద్దానికి కొంచెం ఇలాగ లైటింగ్స్ లాగా పెట్టాను. సో ఎప్పుడైనా మనం మిర్రర్ సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటాం కదా, సో దానికోసమే యాక్చువల్లీ ఈ ఏరియాని ఇలా సెటప్ చేశాను. సో దానికి కొంచెం నాకు లైటింగ్ ఉంటే కూడా బాగుంటుందని చెప్పి అయితే ఇలాగ ఫెయిరీ లైట్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశాను అనమాట. సో ఇది ఫైనల్ లుక్ ఆఫ్ మై వాష్ బేసిన్ ఏరియా. సో క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చుంటుంది. ఆ డెకరేషన్ అంతా బాగుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెష్ అయిపోయాక లంచ్ టైం అయితే అయిపోయింది అనమాట. సో ఈ మధ్య ఇలాగా ట్రెండింగ్గా ఇలాగా
మొహబ్బత్ కా షర్బత్ అని చెప్తున్నారు కదా వాటర్ మెలన్తో. సో అది కొంచెం ట్రై చేద్దామని చెప్పి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో మీరు ఎవరికైనా కూడా తెలుసుకోవాలనుకుంటే బాగుంటుంది రెసిపీ అని చెప్పి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము, నాకు టేస్ట్ చేశాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో సింపుల్గా ఏం లేదు, జస్ట్ వాటర్ మెలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పాలు కాచినవి కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలు వాటర్ మెలన్, తర్వాత షుగర్, తర్వాత రోజ్ సిరప్, నేనైతే ఇంట్లో రూఅబ్జా ఉండింది సో రూఅబ్జా యూజ్ చేసి దాంట్లో ఫిల్లింగ్ చేసి కాసేపు చియా సీడ్స్ నానబెట్టినవి వేసి కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట. సో లంచ్ తినాక మేమైతే ఇది తీసుకుందాం అనుకున్నాము. ఇవాళ లంచ్కి ఇంత క్లీనింగ్ పని ఉందని సింపుల్గా ఇలాగా పాలక్, పుదీనా, కొత్తిమీర, పాలక్ ఉంటే సో ఆ పులావ్ లాగా చేశాను అనమాట. సో అవన్నీ పేస్ట్ చేసి మా ఇంట్లో ఉన్న క్యారెట్, కార్న్ అవన్నీ వెజ్జీస్తో ఇలాగ పులావ్ లాగా చేసేసాను 1 పాట్లో సింపుల్గా. అండ్ కొంచెం రైతా వేసుకుని అయితే లంచ్ అవకొట్టేస్తున్నాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఎక్కువ కెఫేకి అయితే వెళ్ళాము. సో ఇది కోకాపేట్లో ఉంటుంది. నాకైతే అంబియన్స్ అయితే టూ గుడ్ అనిపించింది. ప్లేస్ వచ్చి చిన్నదే అనమాట, కానీ వైబ్ అయితే చాలా బాగుంది. సో తప్పకుండా మీరు లైక్ కోకాపేట్ దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా దీనికి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. సో ఇది హైదరాబాద్లోనే కాకుండా ఇండియాలో ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఉందన్నమాట. దీని మెయిన్ స్పెషాలిటీ ఏంటి అని అంటే వీళ్ళు లైక్ డెఫ్ అండ్ డెమ్ అనమాట. సో వాళ్ళే సర్వ్ చేస్తారు ఫుడ్ని. సో మనం వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి అని అంటే ఇలాగ క్యూ కార్డ్స్ లాగా ఇచ్చారనమాట. సో ఒక్కొక్క క్యూ కార్డ్లో ఇలాగ ఏమేమైతే ఉన్నాయో సో అవన్నీ రాసి పెట్టుంది. సో వాళ్ళు చదివి వాళ్ళు మనకి ఇచ్చేటట్టు అనమాట. ఇక్కడ అవుట్ సైడ్ సీటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఫొటోస్కి ఇన్స్టాగ్రామబుల్ వర్తీ క్యాఫే లాగే ఉంది. సో చాలా బాగుంది. నాకైతే వీళ్ళ కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఆర్డర్ పెట్టాలంటే ఇలాగ మెనూలో కోడ్స్ లాగా ఇచ్చారు. సో ఆ కోడ్స్ మనం ఇక్కడ పేపర్ మీద రాసి అక్కడ స్విచ్ ఇచ్చారు. ఆ లైట్కి కరెక్ట్గా వాళ్ళు ఏ టేబుల్కి అని ఆ లైట్ మెన్షన్ చేసి ఉందన్నమాట. సో వాళ్ళు దాని తగ్గట్టు ఆ టేబుల్కి వస్తారు. సో మనం రాసినది బిల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళైతే ఆర్డర్ తీసుకుంటారు అనమాట. సో మేము ఆర్డర్ పెట్టింది అయితే వెజ్ మోమోస్ అనమాట. చాలా బాగుండింది టేస్ట్. అండ్ పాస్తా ఆర్డర్ పెట్టాము. నాకు అసలు పాస్తాస్ చీసీగా ఎక్కువ ఉంటే అసలు ఇష్టం ఉండదు, అలాంటిది చీసీ పాస్తా చాలా బాగుంది. సో అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అండ్ హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అని. ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరైనా ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.